నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి అధికారం చేపట్టిన వెంటనే భగీరథ ఫ్యాక్టరీ నెలలోపే మూయిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చెరువు కొమోపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలినేని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం చేశారు. భగీరథ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని 2 సంవత్సరాల కిందట వారిని ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని బాలినేని అన్నారు. టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పథకాలు అందించి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నాయకులు కృష్ణారెడ్డి, నగర బీసీసీల అధ్యక్షుడు సుతారం శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ రంగాలుగా ఓటేసి అఖండ మెజారిటీ. చాలా రోజులు ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఇక్కడ భగీరథ ఫ్యాక్టరీ. వాళ్ళకి నేను అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు చెప్పాను, మీరు ఇది ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మాది కోట్లు ఖర్చు పెట్టామండి, 2 సంవత్సరాల్లో ఖాళీ చేస్తామన్నారు. కానీ ఖాళీ చేయకుండా వాళ్ళు అధికారులను డబ్బులు పెట్టుకొని ఎవరు చేశారు. ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఏ అధికారి వచ్చినా ఏ ఇది వచ్చినా రేపు గవర్నమెంట్ రాగానే 1 నెల రోజులు ఆ ఫ్యాక్టరీ మూయించకపోతే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా వాళ్ళు. కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈరోజు రవాణా చేస్తా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటాం. ఎంతమందికి ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించండి. తప్పకుండా మీ ఆరోగ్యం అన్ని రకాల డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అందరికీ చెప్పండి, ఊర్లో అందరికీ మనకి ఆ ఫ్యాక్టరీ పీడపోవాలంటే ఏదో తాత్కాలిక డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆశపడటం అనేది కరెక్ట్ కాదు. మనం ముఖ్యంగా మన ప్రజలు అందరూ కూడా ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తును కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఆ ఫ్యాక్టరీలో అయితే ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. తర్వాత ఏమైపోతుందో అని ఇప్పుడు ఎలక్షన్ కదా ఎవరేం చేయలేరని చెప్పి వదులుతారు. కాబట్టి మీరు దయచేసి వాళ్ళని గమనించండి. ఎవరైతే డబ్బులు తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ గమనించండి. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో ఇతర జిల్లాల ఉద్యోగులు ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు ఓట్లు వేశారు. బ్యాలెట్ బాక్సులను స్పందన కార్యాలయంలో పోస్టల్ ఎన్నికల అధికారి యు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల బాక్సులు ఓపెన్ చేసి వాటిని జిల్లాల వారీగా గ్రేడింగ్ చేసి విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి రాజకీయ పార్టీల ప్రతినిధుల సంతకాలు తీసుకుని పోలీసు ఎస్కార్ట్తో పంపించారు. కార్యక్రమంలో ప్లానింగ్ ఆఫీసర్ హిమబిందు, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు, బాసినేనిపల్లి రాజశేఖర్, రసూల్, స్వరూప్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అగ్రవర్ణ కులాలకి పదవులు ఇచ్చారని, బీసీలకు పనిముట్లు మాత్రమే ఇచ్చేవాడని బీసీ జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నగరంలో కేబీ రెస్టారెంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే అని కృష్ణయ్య అన్నారు. 18 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 11 బీసీలకు ఇచ్చారని, అలాగే మంత్రివర్గంలో 11 మందికి మంత్రి పదవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బీసీల పక్షపాతి అని అన్నారు. బీసీలకు పదవులు ఇవ్వడంతో పాటు బీసీల ఆరామ క్షేత్రాల కోసం సొంత నిధులు ఇచ్చి బీసీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి నాయకుడు ఎప్పుడు గెలవాలని, మంచి మెజారిటీ తీసుకుని రావాలని బీసీలందరూ తోడ్పడాలన్నారు. చంద్రబాబు బీసీలను మోసం చేయడం మాత్రమే తెలుసు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్న పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయన్నారు. ఈ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, సంస్కృతి విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు, బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు మనోజ్ కుమార్, తిర్లక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పదవులు అగ్రకులాలకు ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి పదవులు బీసీలకు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశాడు. ఎమ్మెల్సీ పదవుల్లో 18 ఉంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 11 మంది బీసీలకు ఇచ్చాడు. మంత్రి పదవుల లోపల 23 మంది మంత్రి పదవులు ఉంటే 11 మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఇవ్వలేదు, లాస్ట్ మ్యాక్సిమం 9 ఒక దశల. కానీ ఇప్పుడు మాత్రం 11 మంది మంత్రులకు ఇచ్చారు, 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక్కరికి. అదేవిధంగా 193 కార్పొరేషన్లు ఉంటే 108 కార్పొరేషన్లు బీసీలకు, అందులో 56 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 కులాల కార్పొరేషన్ చైర్మన్లు కూడా బీసీలకు, 13 మంది 11 మంది డైరెక్టర్ల చొప్పున 56 కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఆ కులాల నాయకత్వాన్ని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దీర్ఘకాలికంగా ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువు మాత్రమే, ఉద్యోగాలు చదువు ద్వారా మాత్రమే వీళ్ళు డెవలప్ అవుతారని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. పేద కులాల వాళ్ళు, అది కూడా ధనవంతులు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం, బీసీలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివేటట్టు చేసినటువంటి విజన్ కలిగినటువంటి ఒక గొప్ప సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నడిచిన బాటలే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీల పక్షపాతి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే దారి లోపల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు. ఈ విషయాన్ని బీసీలందరూ, ఈ ప్రాంతంలో ఉన్న ఒంగోలు బీసీలందరూ గ్రహించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా చేశారు.
మనలో ఒకసారి ఆయనను గెలిపించాలి. ఆయన మంత్రి అవుతాడు, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు, పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దమ్మున్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి సమర్థుడైనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలి. భారీ మెజార్టీతో గెలుస్తాడు, ఎట్లా భారీ మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 చీఫ్ మినిస్టర్. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించాడు. ఈ 76 ఏళ్లలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు. కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు, బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించాడు. బీసీలు అందరూ కూడా గమనించాలి, మనకు మంచి మార్గం ఏర్పడ్డది, అభివృద్ధికి తోవ ఏర్పడ్డది, మార్గం ఏర్పడ్డది, అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు మనం చదవలేదు, మన పిల్లలు చదువు ఈరోజు చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో టై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఒక 10-20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం. మనం ఓటు అంటే ఏమనుకుంటున్నాం? తెల్ల కాగితం అనుకుంటున్నాం. ఓటు అంటే తెల్ల కాగితం కాదు, ఒక గొప్ప ఆయుధం. ఆ ఓటు ద్వారానే మీరు ఓటు వేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, ఉద్యోగాలు వస్తాయి, పదవులు వస్తాయి. మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు. మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది. కాబట్టి మన ఓటును తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరూ మీరేమి కత్తులు పెట్టి యుద్ధం చేసేది లేదు, తుపాకులు బట్టి పోరాడేది లేదు. కేవలం ఓటు మన అదృష్టాన్ని, మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఈ ఓటును 2 స్పాన్ గుర్తు కేసు 2 ఓట్లు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని మన ఎలక్షన్లో దీంట్లో రకరకాలుగా టీడీపీ పార్టీ వాళ్ళు ఏదేదో హామీలు, దొంగ హామీలు చూస్తున్నాం, జరగని హామీలు. కానీ ఒక మేనిఫెస్టోకి అర్థం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే దాదాపు 99% మేనిఫెస్టో మరి ఈరోజు పూర్తిగా అమలుపరుస్తున్నారంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మరి ఇక్కడ అమలుపరచడం జరిగింది. గతంలో 3 సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన పెట్టిన మేనిఫెస్టోలో పూర్తిగా నెరవేర్చాల. పేరుకి 600 పైచీలకు హామీలు ఆయన చెప్పడం జరిగింది గతంలో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టారో పూర్తిగా అమలుపరిచారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా ఉండే బీసీలు మరి అయితే చేతివృత్తులు ప్రభుత్వాలు చేసుకుంటుంటారు. అటువంటి వారికి ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు మరి ఎంతో అండగా వారికి ఈరోజు అభివృద్ధి బాటలో వాళ్ళు నడుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు. మరి ఇటువంటి పథకాలని మళ్ళీ మనం అందరం ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా పొందాలంటే తప్పకుండా మనం మరి ఇక్కడ లోకల్లో కూడా మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా బీసీల పట్ల మరి ఎంతో ఆదరాభిమానం చూపిస్తుంటారు. మరి ఈ రోజుకి అదేవిధంగా అన్ని ఏ పదవులైనా కూడా బీసీలకు ఎక్కువగా అవకాశం ఇచ్చే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తప్పకుండా బీసీలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా మరి మనకి ఎవరైతే అండగా ఉంటున్నారో మనకి ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు ఎంతవరకు మనకి సహాయం చేశారో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం రుణం తీసుకున్నట్టయ్యాం. ఈ ఎలక్షన్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరి ఆయనకి ఓటు వేసి ఆయన్ని మనం మంత్రిని చేసుకుంటే ఇంకా మనకి ఫ్యూచర్లో అందరూ బీసీలు అందరూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ పథకాలు పొందుతారని తెలియజేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు అంటే బీసీ అంటే రెబలు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాడే నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. బీసీలను పట్టించుకోకుండా బీసీలను అవమానించి బీసీలని అనగదొక్కే విధంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవన్నీ చూసి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ చంద్రబాబు నాయుడు తోటికి బీసీలకి న్యాయం జరగదని
ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాడు కాబట్టే బీసీలు అంతా ఒకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీసీలు. ఈరోజు రాష్ట్రంలో ఎవరో చెయ్యని విధంగా బీసీలు ఉన్నతంగా బతుకుతానికి బీసీల కార్పొరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క కార్పొరేషన్స్ని వాళ్ళ కమ్యూనిటీ ద్వారానే కార్పొరేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కమ్యూనిటీ ద్వారానే అన్ని కార్యక్రమాలు అన్ని లోన్లు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్స్ ఇచ్చి అందరినీ ప్రతి కులానికి కార్పొరేషన్స్ ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు అన్నిటికీ లబ్ధి చేకూరే విధంగా ఒక సంస్కరణను తీసుకొని వచ్చి అలా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాజీ మంత్రులు నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఏందనేది బీసీలందరికీ తెలుసు. బీసీ సంఘాల్లో ఆర్ కృష్ణయ్య గారు పోరాడేవాళ్ళు. అలాగనే ఇప్పుడు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ పని లేదు. ఎందుకంటే అన్ని అడిగిన వరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు బీసీలందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో బీసీలందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా నిలిచి 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచ్చిదేవి అక్క రమణమ్మ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతా కుమారి, భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జేమ్స్, కోఆప్షన్ మెంబర్ రషీదా, నాగూర్, రాంబాబు, జయరామిరెడ్డి, వాసు, సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి వాళ్ళకు పాంప్లెట్లు ఇచ్చేమా అమ్మమ్మ ఐడియా ఇంకో పాంప్లెట్ ఏమి ఇంకో ఇక్కడ వాసన గెలిపించండి. అమ్మాయికి
వాసు గారిని గెలిపించామమ్మా. తప్పకుండా పెన్షన్ వస్తుందా? ఎక్కడ ఫ్యాన్ ఎక్కడంటే అక్కడ పక్కన దగ్గర మీ దగ్గర మార్చుకున్నాం కంపాల నుంచి వాళ్ళ దగ్గర కొంచెం టైం పడుతుంది రెక్టిఫై చేయడానికి. బీసీలను గౌరవించేది తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్లను అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని యాదవ సంఘం జాతీయ నాయకులు రాచగుండ వెంకట్రావు యాదవులకు పిలుపునిచ్చారు. నగరంలోని భాగ్యనగర్లో బీసీ కులాల సమావేశం నిర్వహించారు. బీసీలంటేనే గతంలో తెలుగుదేశం పార్టీ పట్టు ఉండేదని, అలాంటి పట్టును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తెస్తానని తెలియజేసిన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని, అందువల్ల బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రతి బీసీకి 50 సంవత్సరాలకే పింఛన్ అందిస్తామని చెప్పారని, అందుకోసం బీసీలు ఎన్డీఏను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం బీసీలందరూ ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. 130 కులాల బీసీ జేఏసీ నాయకులు ఎన్నికలు అయ్యేంత వరకు నల్ల దుస్తులు ధరించి ప్రస్తుత ప్రభుత్వం బీసీలను మోసం చేసిన విధానాలను నిరసనగా ప్రచారం చేస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మన బీసీలందరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు నిరసనగా ఈరోజు ఆయన నల్ల బట్టలు వేసుకొని నేను నిరసన ప్రదర్శన చేస్తాను. దానికి ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం కాబట్టి మేము కూడా శ్రీనివాసరావును ఆహ్వానించి అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీలకి 40 సంవత్సరాలకే పెన్షన్ అని పథకం 50 సంవత్సరాలకి పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి 34% 24% తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెడతానని చెప్పాడు. అదీ కాకుండా ఈ దాడులకు గురవుతున్న బీసీలను చూసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కూడా ఎస్సీ అట్రాసిటీ తరహాలో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పాడు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బీసీలకి ఎంతో అవసరం. అందువల్ల ఈ బీసీ ప్రజలందరూ, నేను యాదవ జేఏసీ తరఫున మా జిల్లాలో యాదవులందరూ తప్పనిసరిగా తెలుగుదేశం సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఫస్ట్ నుంచి కూడా బీసీలను డెవలప్ చేసింది కానీ యాదవ్ను డెవలప్ చేసింది కూడా ఒక టీడీపీ ప్రభుత్వమే. సోదరులారా, ఈ మధ్యలో బీసీలకు ఏదో మాయ మాటలు చెప్పి అటు ఇటు తీసుకెళ్లారు కానీ వాస్తవంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం పైన ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాము. అందరూ ఆలోచించి టీడీపీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. 50వ డివిజన్ నేతాజీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేశారు. బాలినేనికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలను అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతాజీ కాలనీలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. అనంతరం 28వ డివిజన్ రాజపానగల్ రోడ్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
బాలినేని రాక సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఒంగోలులో జరిగిన అభివృద్ధి చూసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్లు అంబటి ప్రసాద్, నీలంరాజు, సరోజ, రాఘవ, డివిజన్ అధ్యక్షులు సురేష్, జ్వాలాపతి, కొండలు రవి, ఈదుపల్లి గురునాథం, దుర్గా, కొండేపి సుబ్బారావు, కిరణ్ కుమార్, మద్దులూరి హరిబాబు, వెంకటప్పయ్య, శిల్ప, అరుణ, సినిగేపల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నా. సంక్షేమ పథకాలు యథావిధిగా అమల్లో. కార్యకర్తలందరూ స్పీడ్ గా నడవాలి. దయచేసి అర్థం చేసుకుని స్పీడ్ గా నడవాలి. మన గుర్తు ఫ్యాన్. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తారు కనుక మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించి కోరుకుంటున్నాం. 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వస్తున్నా నేను అదే పిలవమంటా. ఏం కాదు
దానికి డీజేకి మధ్యలో ఉండాలి, రావాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బ్యాలెట్ నెంబర్ 4 వచ్చింది. మీ ఆశీర్వాదం కోసం వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మీరందరూ యథావిధిగా ఆశీర్వదించాలన్నా మన గుర్తు ఫ్యాన్ గుర్తుంచుకోండి. ఫ్యాన్ మన గుర్తు గెలిపించాలి. మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అగా మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. సొంత డబ్బులు సైతం లెక్కలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అమ్మా. మన గుర్తు పెట్టుకోండి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శాలువాలతో సత్కరించారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఎలక్షన్స్ కి దీన్ని ముడి పెట్టు అందిబాబు నోట్ చేసి నిన్న లేదు లేట్ ఏదో వాట్సాప్ పురిని వాళ్ళు ఉన్నారు, పురిని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించి ఇటీవల నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో 555 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వెల్లడించారు. జిల్లాలోని ముండ్లమూరు, దరిసి, కనిగిరి, దోర్నాల, రాచర్ల, మార్కాపురం ప్రాంతాల్లో 1 చొప్పున మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 మోడల్ స్కూల్స్ లో 6వ తరగతికి సంబంధించి 600 సీట్ల భర్తీకి ఏప్రిల్ 24వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించగా వారిలో 555 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని డీఈఓ తెలిపారు. పరిధిలో కలిగినటువంటి మోడల్ స్కూల్స్ 6 స్కూల్స్లోనే కూడా మనకి అడ్మిషన్స్ 600 మందికి అడ్మిషన్స్ అవకాశం ఉండి ఉండగా మనకి ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు టోటల్గా 1387 మంది అటెండ్ అయ్యారు. అందులో 1196 మంది సెలెక్ట్ అయినారు. ఇందులో వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు చూసినట్టయితే ఈ 1196లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళ నుంచి 670. ఇంకా కంప్లీట్గా ఈరోజు అలాట్మెంట్ అడ్మిషన్స్ పొందిన వాళ్ళు 555. ఇంకా వేకెన్సీస్ అనేది 600కి గాను 45 మంది వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ లిస్టు ఇప్పుడు జరిగినటువంటి టోటల్గా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఎగ్జామినేషన్ అడ్మిషన్ విషయంలో ఈ క్లియర్ రిపోర్ట్ మనం ఎస్పీడీ గారికి పంపిస్తాము. మళ్ళీ తిరిగి మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మళ్ళీ అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తూ వస్తారు. ఈ మోడల్ స్కూల్స్ అనగానే మనకు ఉన్నటువంటి వాళ్ళు 6th క్లాస్లో అడ్మిట్ అయినట్టయితే తిరిగి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసే వరకు చక్కటి అవకాశం ఇచ్చి మంచి ఫ్యాకల్టీ తోటి మంచి అవకాశాలు ప్రొవిజన్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణంలో చక్కటి విద్యని అందించుకునే అవకాశాలు ఉన్నందుకు గాను విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా అడ్మిషన్స్కి చాలా చక్కటి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మనం అడ్మిషన్లు కోరినట్టయితే పూర్తిగా 6th క్లాస్ పిల్లలు చాలా హ్యాపీగా అడ్మిషన్ పొందగలిగారు. దీన్ని కూడా ఇన్ టైంలో మనం కవర్ చేసుకునే అవకాశం ఉంది. మేదీపాలెం ఊరి పేరు సింగంశెట్టి ధీరజ్ అనే బాబుకి 600కి 591 మార్క్స్ మన ప్రకాశం జిల్లాలో టాపర్గా నిలిచాడు. ఆ విద్యార్థిని మన విద్యాశాఖ తరఫున గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ ఎగ్జామినేషన్కి మనం ప్రకాశం జిల్లా నుండి అచీవ్మెంట్స్లో టాపర్గా
మనం ఈరోజు గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అచీవ్మెంట్స్ రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ బాబుని అందరూ కూడా అభినందించడం జరిగింది. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బాలినేని శ్రీకావ్య 12వ డివిజన్లోని రంగుతోటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి మరలా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి ఇంటికి 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, 12వ డివిజన్ ఇన్ఛార్జ్ కటారి లక్ష్మణ్, నజీర్, ఎస్కే నజీర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలంలోని భైరవకోనలో కాలభైరవేశ్వర స్వామివారి ఆలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళకాళయజ్ఞహే కాళాతీతాయ దిమిహి తన్నో కాళభైరవ విజయోదయాతో ఆ కృష్ణ యానికాంచి పాపాన్ని విన్నకాంచి కానితాని ప్రదక్షిణదేవదే ఆభం పాపాత్మ దేవ శరణాగత శరణార్థి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భయం రక్ష భైరవ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేశారని, ఆయన ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. అద్దంకిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త పథకాలే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేస్తారని కృష్ణయ్య మీడియాకు తెలిపారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రానున్న రోజుల్లో ఎంతో మేలు జరుగుతుందని, అదే చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు నమ్మి ఓటేస్తే అన్ని వర్గాల వారికి ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. భారతదేశంలోనే బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన హనిమిరెడ్డి, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్లకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి చైర్మన్ చేశారు. అదేవిధంగా అన్ని కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టుల్లో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇచ్చారు. ఆ విధంగా చట్టాన్ని కూడా తయారు చేశారు. ప్రతి చిన్న చిన్న కులాలకు కూడా కార్పొరేషన్ చేసి ఆ కులాల నాయకత్వాన్ని పెంచారు. అంతేకాదు నామినేటెడ్ ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభలో 9 పోస్టులు ఉంటే చంద్రబాబు పీరియడ్లో 5 ఏళ్ళలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఇచ్చారు. 4 బీసీలకు, 1 ఎస్సీకి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాల పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది, అంకిత భావం ఉంది. కాబట్టి
బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఆయనను మరింత బలోపేతం చేయడానికి మనం మరింత అభివృద్ధి చెందాలంటే ఈ స్కీములు కొనసాగుతాయి. ఈ స్కీముల కంటే ఇంకెక్కువ మంచి స్కీములు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి మనం గెలిపించినట్లయితే మన అభివృద్ధి మరింత కొనసాగుతుందని చెప్పి నేను కొండేపి నియోజకవర్గంలో బాబు సూపర్ 6 పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ, మరిపొడి మండలాలకు చెందిన సుమారు 100 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి స్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్వామి కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పద్దెనిమిది నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల 1500 రూపాయలు పడతాయి. మన గ్రామంలో అందరూ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అయిపోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్. అదే ఎంత 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఒంటరి మహిళ పెన్షన్ మనం ఇచ్చాం, ఈయన రద్దు చేశాడు. తిరిగి ఆ పెన్షన్ ఇస్తున్నాం. మన దగ్గర కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి చెట్ల మీద హక్కులు కల్పించడం. అదేవిధంగా వాళ్ళకి ఆ రోజున మనం 50 ఏళ్ళ పెన్షన్ ఇచ్చాం. రేపు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి ఉచితంగా అయిపోతున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని గెలవకుండా కట్టడి చేయడం అన్నదే 28 బహుజన రాజకీయ పార్టీల కూటమి ఉద్దేశమని విముక్త చిరుతల కక్షి పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తిరుమా వలవన్ స్పష్టం చేశారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వీసీకే అభ్యర్థులతో పాటు 28 బహుజన రాజకీయ పార్టీల కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమానికి వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీ ఎజెండాను మోస్తున్నాయని వలవన్ విమర్శించారు. దేశంలో జై శ్రీరామ్ అన్న నినాదం తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులు, మైనారిటీల స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో బహుజన పార్టీలను గెలిపించాలన్నారు. జిల్లాలో కొండేపి, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థులుగా వీసీకే పార్టీ పోటీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ బాలసింగం, జిల్లా కార్యదర్శి మెడసల ఆదినారాయణ, అభ్యర్థులు అంబటి కొండలరావు, నూతలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర వీసీకే పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు, చిదంబరం నియోజకవర్గ ప్రస్తుత ఎంపీగా మళ్ళీ ఎలక్షన్లో మొన్న కూడా 2024 ఎలక్షన్కి ఏప్రిల్ 19వ తారీఖు జరిగిన ఎన్నికలో కూడా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ ప్రవేశించింది. అక్కడ 10 సీట్లు అక్కడ పోటీ చేస్తున్నారు. కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. తమిళనాడులో డిఎంకే అలయన్స్తో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంతో ఉన్నటువంటి 26 పార్టీల ఇండియా కూటమిలో భాగంగా విల్లుపురము, చిదంబరం నియోజకవర్గాల నుంచి వీసీకే పార్టీ పోటీ చేస్తుంది. 26 పార్టీలు నరేంద్ర మోడీ జాతి విద్వేష రాజకీయాలను ఎదిరిస్తూ, మత విద్వేష భావాలను ఎదిరిస్తూ, బీజేపీ వలన భారతదేశానికి జరగబోయే హానిని
గొప్ప ఆపదను ముందుగానే గుర్తించిన లీడరు తిరుమావలవన్ గారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ పార్టీలు రెండు కూడా పరిపాలన అర్హతను కోల్పోయినాయి. 10 సంవత్సరాల పాటు రాజధాని మనకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి చట్టంలో 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ని కేసీఆర్కి భయపడిపోయి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి పారిపోయి వచ్చాడు. ఆయన రాజధాని లేకుండా చేశాడు. దళితులకి, ముస్లింలకి, ఆదివాసీలకి వ్యతిరేకమైనటువంటి బీజేపీని సమర్థిస్తున్నటువంటి, పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం వైసీపీ రెండు కూడా సమానంగా శత్రువులేని చెప్పడం కోసమే తిరుమావలవన్ గారు ఈ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అణగారిన కులాలు, ఆదివాసీలు, ముస్లింలు మీకు రక్షణ లేనప్పుడు మీకు రాజకీయాలకి ఎంత సంబంధం ఉండాలి? మీ ప్రయోజనాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు నాయుడికి ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? మీ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రత్యేక హోదాకి దేనికి హామీ పడనివాడు, పూచి పడనివాడు నరేంద్ర మోడీ అయితే అతనికి బ్యాక్డోర్ అలయన్స్ ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయాలకు సంబంధం ఏంటి? అది చెప్పడం కోసమే వీసీకే పార్టీ అభ్యర్థులు ఎలక్షన్లో నిలబడ్డారు. రాజుగారి గుడ్డలు లేవని చెప్పేటువంటి ఎరుకు పరిచే 10 ఏళ్ల బాలుడు ఉన్నాడే, అదే వీసీకే పార్టీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది. Our VCK candidates, those who are going to contest in this area, Markapuram and Kontepi. From Markapi, our candidate Nuttalapatti Raju, Markapuram, is contesting in Kundakurtu. Another candidate, Ambati Kundala Rao, contesting from Kondepi in part symbol. We are extending our support here, Ongol constituency, Assembly constituency, Chaitanya Prasad Liberation Congress Party. In Andhra Pradesh, our party VCK is contesting in both Assembly and Parliament elections. Guntur, Markapuram, Kondepi, Bapatla, Ponnur, Uttalapattu, Srikalahasti, Palamaneru and Kuppam. These are the 9 constituencies of Assembly. Not only in Andhra Pradesh, this is a common phenomena across the country. BJP is not for social justice. BJP is not for equality. BJP is not for religious harmony. But how can Mr. Chandrababu Naidu can join with them even in the electoral politics? A betrayal to the people of Andhra Pradesh. So I request all the people of Andhra Pradesh, please not vote for BJP headed alliance. And also I am not defending YSRCP also. We are contesting only 9+1 Assembly and Parliament. So rest of the constituencies, we wish to extend our moral support to them. That's all. We are very staunch in our stand across the nation. We are against the Sanathan forces, namely BJP, RSS, Vishwa Hindu Parishad, Bajrang Dal. Those people are totally against to the Constitution of India, which made by Dr. Baba Saheb Ambedkar. So we have to protect our Constitution. Then only we can protect our nation. దొనకొండ కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఒంగోలులోని తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, మే నెలల్లో సంభవించిన మాతృ మరణాల గురించి కేసు స్టడీ పరిశీలించడంతో పాటు సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మాతృ మరణాలు సంభవించకుండా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆదేశించారు. ఈ సమీక్షలో జీజీహెచ్ ప్రసూతి విభాగంకు చెందిన సంధ్యారాణి, ప్రసన్న, నీరజ, శారద, సునీత, డిపిహెచ్ఎన్ఓ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. that is a political person.
ఒంగోలు పులి వెంకటరెడ్డి కాలనీలో కేఎం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ బేసిక్స్ సమ్మర్ క్యాంప్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నరేంద్ర కుమార్ తెలిపారు. తన ఇన్స్టిట్యూట్లో బేసిక్ మెటీరియల్, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్, పాంప్లెట్ అండ్ పోస్టల్ డిజైనింగ్ కోర్సులను నేర్పించడం జరుగుతుందన్నారు. ఉత్సాహవంతులైన యువతీ యువకులు శిక్షణ పొందాలన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో యువతకు ఈ కోర్సు ఉపాధి చూపిస్తుందని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ కోర్సును నేర్చుకుని యువత తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నారు. ప్రస్తుతం 50 మంది వరకు ఈ కోర్సులో శిక్షణ పొందుతున్నారన్నారు. మాదిగల రిజర్వేషన్లు అమలు జరిపేది ఎన్డీఏ కూటమి అని, అందుకోసం మాదిగలందరూ కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ నాయకులు తిరువీధుల బాబు మాదిగ అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశానికి మద్దతు తెలియజేసిందని, అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డిని, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న దామచల జనార్దన్ను మాదిగలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని, అప్పుడే మాదిగల భవిష్యత్తు బంగారు బాతుగా మారుతుందని, అందుకోసం మాదిగలు అందరూ తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మూరు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కావాలంటే మోడీ గారు ఇప్పటికే 30% భాగం పనిచేశాడు. అలాగే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడ ఏదన్నా చిన్న చిటుకులుంటే మొత్తం కూడా క్లియర్ చేస్తారు. మాకు పూర్తిగా హామీ ఇచ్చాడు. అంటే ఇదివరకు కూడా చేశాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడికి పోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అయితే 4 సంవత్సరాల్లో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సందర్భంగా చంద్రబాబుకి సైకిల్ గుర్తుకు ఓటేయాలా అనేది ఎంఆర్పీఎస్ నిర్ణయం. దయచేసి మాదిగలు ఎస్సీ వర్గీకరణ టీడీపీకి ఓటేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఒంగోలు పార్లమెంటు నుండి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా సైకిల్ గుర్తుపైన మరి పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు మరి పెండింగ్లో ఉన్నవి. ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మరి ముఖ్యంగా ఈరోజు మాదిగ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి చిరకాల వాంఛ, చిరకాల కోరిక అయినటువంటి గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి వస్తున్నటువంటి వారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటున్నారో ఆ వర్గీకరణ సాధించుకోవడానికి ఈరోజు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమికి సంపూర్ణమైన మద్దతుని తెలుపుతున్నారు. కాబట్టి దయచేసి మాదిగ ప్రజలందరూ కూడా సహృదయంతో మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన భవిష్యత్తు కొరకు ఆలోచించి వర్గీకరణ ఎవరితో సాధ్యమవుతుంది? మోడీ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఆయన అమలు చేస్తూ వస్తున్నారు.
వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అవి కోర్టులో కూడా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి దయచేసి మాదిగ ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి మన చిరకాల వాంఛైనటువంటి ABCD వర్గీకరణ సాధించుకుందాం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, స్పోర్ట్స్ కరాటే డు ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ 7th డాన్ ఏపీ కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో నెల రోజుల ఉచిత కరాటే శిక్షణ ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 నుండి 8:30 వరకు కరాటే శిక్షణ ఇస్తున్నామని నల్లూరి మోహన్ రావు తెలిపారు. 40 మంది విద్యార్థులు కరాటీలో శిక్షణ పొందుతున్నారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు హైదరీ క్లబ్లో నిర్వహించే వేసవి ఉచిత శిక్షణ శిబిరానికి హాజరై శిక్షణ తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలకు ఆత్మరక్షణార్థ కరాటే నేర్పించవలసిందిగా కోరారు. పైకి మూవ్ చేయాలి. 42 years నుంచి ఇక్కడ కరాటే ఆర్గనైజేషన్, సిద్ధార్థ కరాటే ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉంటాం. మినీ స్టేడియం కానీ, అలానే మిగతా రెడ్ క్రాస్లో కానీ అలా. ఈ సంవత్సరం ఇక్కడ హైదర్ క్లబ్లో మనం సమ్మర్ క్యాంపు May 1 నుంచి 31 దాకా సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్కి దాదాపు 25-30 మెంబర్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. కొంతమంది సీనియర్స్, జూనియర్స్ అందరూ కలిసి వస్తూ ఉన్నారు. అలానే ఈ కరాటే అసోసియేషను మన స్టేట్లో నేషనల్, ఇంటర్నేషనల్ మెడలిస్టులు కూడా మన స్టేట్కి ఉన్నారు. అలానే మన జిల్లా నుంచి కూడా ఎవ్రీ ఇయర్ నేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే నేషనల్ విన్నర్స్ ఉన్నారు. కరాటేలో ముందు సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వెపన్ ఏమి లేకుండా వితౌట్ వెపన్ కరాటే తోటి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వివిధ భాగాల్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అది కటా, అలానే కుమితే, సెల్ఫ్ డిఫెన్స్, ఇలా టీమ్ కటా వివిధ భాగాల్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వెపన్ ట్రైనింగ్ కూడా నేర్పుతారు. అంటే కరాటే వచ్చిన తర్వాత వాళ్ళకి వెపన్ ట్రైనింగ్ నేర్పుతారు. మంచి డిసిప్లిను, ఆత్మవిశ్వాసం, మైండ్తో కోఆర్డినేషన్ అయ్యేటటువంటి కరాటేని డెవలప్ అవుద్ది. అలానే వాళ్ళకి మెమరీ డెవలప్ అవుద్ది. చాలా ఇంపార్టెంట్. అందరు గమనించాల్సింది, పేరెంట్స్ అందరు గమనించాల్సిందంటే మైండ్ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది, మెమరీ పెరుగుతూ ఉంటుంది. అలానే డిసిప్లిన్, వండర్ఫుల్ డిసిప్లిన్ వస్తుంది. బయట ఎలాంటి హ్యాబిట్స్కి అలవాటు పడకుండా ముందు వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు. తప్పు ఏది, రైట్ ఏది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి మార్షల్ ఆర్ట్స్లోనే అలా వీలైద్ది. అన్ని గేమ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ మార్షల్ ఆర్ట్స్లో ఉండేది ఏంటంటే కింద బొటనవేలు దగ్గర నుంచి వెంట్రుక దాకా కూడా బాడీ కంప్లీట్ ఎక్సర్సైజింగ్ ఉంటుంది. ఎక్సర్సైజింగ్తో పాటు యోగాలో ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ అండ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. హయ్యర్ టెక్నిక్స్ ఉంటాయి, హయ్యర్ కటాస్ ఉంటాయి. అలానే కుమితే కూడా రియల్ ఫైట్. అది రియల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది రియల్గా చేస్తూ ఉంటారు. అలానే ఈ స్టేజ్ ఫియర్, బయట స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు కానీ, సెల్ఫ్ వాళ్ళు ఉండేటప్పుడు కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు. ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పు వస్తుంది పిల్లలందరికీ. ఇలాంటి కార్యక్రమాలు మన ఒంగోలు మనం ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్కి ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఈ క్యాంపుని సక్సెస్ చేయాలి, అలానే యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. మన ప్రకాశం జిల్లాలో
ఈ కరాటే స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్కి రాఘవ్ గారు, గుండవరపు రాఘవ్ గారు డాక్టర్ గారు ప్రెసిడెంట్. అలానే సిద్ధార్థ కరాటే అసోసియేషన్కి మన ప్రతిభా కాలేజ్ అని చైర్మన్గా ఉన్నారు. ఇవేంటంటే ఈ స్టేట్ అసోసియేషను ఎస్కేడిఏకి మనం అప్రూవ్డ్, ఎస్కేడిఏ వచ్చేసి కరాటే ఇండియాకి అప్రూవ్డ్ ఉంటుంది. అలానే కరాటే ఇండియా వచ్చేసి వరల్డ్ కరాటే ఫెడరేషన్కి అప్రూవ్డ్ ఉంటాయి. దిస్ రైట్ వేలో వెళ్తున్న కరాటే. ఇదే కామన్వెల్త్కి వెళ్ళాలన్నా, సౌత్ ఇండియాకి వెళ్ళాలన్నా, ఇలా డిఫరెంట్గా మనం ఒలింపిక్స్కి ఏదైనా వెళ్ళాలన్నా ఒలింపిక్ కూడా WKF రికగ్నైజ్డ్ ఒలింపిక్ గేమ్ ఇది బయట ఉండే సర్టిఫికేట్స్ కానీ ఏవైనా సరే స్కూల్ గేమ్స్లో ఉంటుంది, యూనివర్సిటీ గేమ్స్లో ఉంటుంది, పోలీస్ గేమ్స్లో ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా కరాటేకి ప్రిఫరెన్స్ ఉంది. ఈ కరాటేని ఎక్కువ మంది నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఆత్మరక్షణ చేసుకుంటూనే అలానే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉండటానికి చాలా వండర్ఫుల్గా కాన్సన్ట్రేషన్ ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నగరంలోని బలరాం కాలనీలో గల ఉషోదయ వృద్ధాశ్రమంలో హైదరాబాద్కు చెందిన కమతం అమర్దీప్ పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నప్పటికీ తన చిన్ననాటి స్నేహితులు ఒంగోలులో వృద్ధాశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పిన వెంటనే తన స్నేహితులు ఉషోదయ వృద్ధాశ్రమంకు సంబంధించిన కసిగుత్తి కోటమ్మతో మాట్లాడి ఇక్కడ ఉన్న వృద్ధులకు ఒక పూట అన్నదానం చేసే భాగ్యం కలిగించారని చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వృద్ధాశ్రమాలలో ఎంతో మంది దాతలు సహకరిస్తే వృద్ధులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 20 సంవత్సరాల చిరకాల స్నేహితుడు జంగా భాస్కర్ మాట్లాడుతూ ఇట్లాంటి పేదల మధ్య వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్న అమర్దీప్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిక్కాల కిరణ్ కుమార్, మల్లేశ్వరి, ప్రవల్లిక, శ్రీనివాసరావు, సరోజిని, దివ్య, చంద్రశేఖర్ మిత్రబృందం పాల్గొన్నారు. ముఖ్యంగా దీనికి కారణం మా జంగా భాస్కర్ గారు స్నేహితుడు అన్న 20 సంవత్సరాల స్నేహాన్ని మరొకసారి స్మరించుకుంటూ అన్న పుట్టినరోజుని ఈ విధంగా వృద్ధాశ్రమంలో జరపడం చాలా ఆనందకరం విషయం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి సివిల్ ఇంజనీర్ అమర్దీప్ అన్నని మరొకసారి కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జంగా భాస్కర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు యూ అన్న. నా మిత్రుడు కమతం అమర్దీప్, మా ఇద్దరిది 20 years నుండి రిలేషన్షిప్, మా ఇద్దరం బీటెక్ క్లాస్మేట్స్. సో అలాంటి ఫ్రెండ్షిప్ని ఇప్పటివరకు ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం. ఈ ఫ్రెండ్షిప్ ఇలానే చిరకాలం ఉండిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. హైదరాబాద్ నుండి వచ్చి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వృద్ధాశ్రమాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి ఎంతో కృతజ్ఞుడై ఉంటాను. అండ్ ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి సహకరించిన ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇలా ఈవెంట్ ఇక్కడ చేసుకుంటామని చెప్పి అడగగానే ఓనరు ఓకే అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నా స్నేహితుడు అమర్దీప్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుట్టినరోజు ఈరోజు నాది, అది జరుపుకుందామని ఇక్కడ ఒంగోలులో వృద్ధాశ్రమాన్ని చూసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాం. మా ఇద్దరి స్నేహం 20 సంవత్సరాల నుంచి బీటెక్లో స్టార్ట్ అయింది. ఇలా వస్తున్నాను బావా అని చెప్పంగానే ఇక్కడ అన్ని విధాలుగా నాకు సహాయం చేసి అరేంజ్మెంట్ చేసి ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ని సక్సెస్గా చేసిన మా ఫ్రెండ్కి వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ. అండ్ అతని ఫ్రెండ్స్కి కూడా. అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఇలా చేసుకోవడానికి మాకు ఆవిడ ఒప్పుకున్నందుకు ఆవిడకి కూడా ధన్యవాదాలు. మన్ని 20 సంవత్సరాలు బట్టి నడుపుతున్నానండి. కానీ ప్రభుత్వం నన్ను అసలు గుర్తించట్లేదు. ఈ దాతలు మాత్రం వాళ్ళ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, పండగ రోజులకి మాకేదో విధంగా భోజనం కానీ, రైస్ కానీ అట్లా సహాయం చేస్తున్నారు. దాని ద్వారా నేను ఈ ఆశ్రమాన్ని నడపగలుగుతున్నాను. నేను చాలా పేదరాళ్ళని. నా పేరు కసుకుర్తి కోటమ్మ. నేను ఏమి చేయలేని స్థితిలో ఎవరికాడికి పోయినా ఎవరు నాకేం సహాయం అందించట్లేదు. మరి ఇక నా తర్వాత ఎలక్షన్ అయినాక బాలినేని శ్రీనివాసరెడ్డి స్థలం నేను ఇస్తాలేమ్మా అన్నారు. తర్వాత దేవుని చిత్తం, ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట మీద నేను నిలబడ్డాను. కనుక నాకు ఇతరులు నన్ను కొంచెం ఆదుకునే స్థితిలో ఉంటే, ఇప్పుడు భోజనం పెట్టారు వారు కాదన్ను, అది ఒక పూట. కానీ మరి నెలంతా జరగాల, ఎవరు జరుగుతారు? నాకు బలరాం కాలనీ లోపల పునుబాటి కాలనీ మా ఆశ్రమం. ఒంగోలులో దాదాపు 90 మందికి తెలుసు.
నా పరిస్థితి. కానీ పట్టించుకునేవాళ్ళు లేరు. ఇంకొల్లు నుండి ఎంత దూరం వచ్చి హైదరాబాద్ అంటే అబ్బాయి ఉండేది, వారు ఏదో వాళ్ళకి గూగుల్లో నా నంబర్ చూసుకొని ఇక్కడ వాళ్ళు ఈ కాలక్షేపం చేయాలనుకున్నారు. ఈ ప్రోగ్రాంకి వాళ్ళందరూ వాళ్ళ బంధువులందరూ స్నేహితులు వచ్చి ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ఆయనకి దేవునికి వందనాలు. ఆ బిడ్డలిద్దరూ సుఖంగా బిడ్డ పాపలతో దిల్లి మరొక్కసారి మా ఆశ్రమాన్ని దర్శిస్తారని ఆశిస్తూ వారి తల్లిదండ్రులను వాళ్ళ స్నేహితులను అందరినీ దేవునికి అప్పచెప్పి ప్రార్థిస్తున్నా. సంతమాగులూరు మండలం బండివారిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చినమహనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నను, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎంత అరగదీసినా గంధపు చెక్క తన పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.